నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. రూరల్ మండలం కుంచినపల్లిలో సకల జన సమ్మేళన పాదయాత్ర నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఈ నెల 28న ప్రతిపాడులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి సభ నిర్వహిస్తున్నట్లు అచ్చెన్నాయుడు నాదెండ్ల మనోహర్లో వెల్లడి. సభా స్థలాన్ని పరిశీలించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరవల బాబ్జీ. ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రమోషన్ నిమిత్తం మిలిటరీ మా ద్వారా వచ్చిన మెగా కుటుంబ హీరో వరుణ్ తేజ్. దేశ ప్రగతిలో పరిశోధన కీలక పాత్ర వహిస్తుంది. వ్యక్తిత్వ వికాసం నిపుణులు డాక్టర్ సురేష్ నాయక్. తాడేపగూడెం లైబ్రరీకు ఇండియన్ బ్యాంక్ తరపున బ్లూ స్టార్ వాటర్ ఫిల్టర్ను బహుకరించిన బ్రాంచ్ మేనేజర్ సుధాకర్ రావు. తాడేపూడి రూరల్ మండలం కుంచెంపల్లిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గురువారం సాయంత్రం సకల జన సమ్మేళన పాదయాత్రను నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, జడ్డు హరిబాబు, గుమ్మల్ల తాతారావు, మధుకూరి మెహర్ ప్రసాద్, మోషే, ఓర నవీన్, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ये बात जी ఇంటి పట్టుకొని ఇస్తున్నారా? ఏమో బాగున్నారమ్మా. కదా చెప్పలే బాగుందని చెప్పి అన్ని అమ్మా మీకు పెన్షన్ వస్తుందా? అందరికి ఆసరా పడిందా? 4 వాయిదాలు పడిపోయినాయా? సున్నా వడ్డీ పడిందా? అమ్మఒడి కాదు, సున్నా వడ్డీ. డోకరాలో ఉన్నారు ఉంది కదా, సున్నా వడ్డీ ప్లస్ 4 వాయిదాలు. పెన్షన్ సరిగా నెలకి నెల వస్తుందమ్మా. మరి నిలబెట్టుకోవాలి. జగన్ గారి ప్రభుత్వం బాగుందా? నిలబెట్టుకో. అందరూ డోకరాలో ఉన్నారా? డోకరా మీ అత్తయ్య గారికి పెన్షన్ వస్తుందా? వచ్చిందా? మమ్మీ తమ్ముడు జగన్ గారి పరిపాలన బాగుందమ్మా. 1వ తారీఖుల్లో పెన్షన్ వస్తుందా? సంతోషమేనా? జగన్ గారికి ఓటేసి గెలిపించుకుంటావా? ఆధార్ కార్డులో నీ వయసు వయసులు పెట్టి 19 ఎక్కువైపోయిందంట. 10 ఇందాక మీరు కనపడ్డారా? మళ్ళీ మన పరిపాలన ఇలాగే ఉండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఒక 2-3 టర్ములు ఉంటే అన్ని కుటుంబాలు పైకి. మీరందరూ ఎవరి మాయ మాటలు చెప్పినా మనం అవన్నీ నమ్మకుండా మనకి ఎవరు ఉపకారం చేశారో ఆ ఉపకారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్నే నిలబెట్టుకోవాలి. మన పిల్లలు బాగా చదివించాలంటే మన వాళ్ళు కాదు. ఆయనైతే అన్ని కింద మీద పడి మన పిల్లల్ని పైకి తీసుకొస్తారు, మంచి ఉద్యోగాలు వచ్చేలా చేస్తారు. అలాగే వాళ్ళ పెన్షన్ రూపంలో మరి మనకి వృద్ధులందరికీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా, కోడలతోటి కొడుకులతోటి ఏ రకమైన గొడవ లేకుండా మరి వాళ్ళ 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేది అంటే ఎవరు ఇంట్లో మాట్లాడే పరిస్థితి లేకుండా అందరూ గౌరవంగా చూసే పరిస్థితి. అలాగే చేయూత, ఆసరా, అమ్మఒడి అన్నీ ఏదైతే ఇన్ని పథకాలు ఉన్నాయో ఇవన్నీ కొనసాగిస్తాం. ఇంకా ఇవాళ ఇంకా పథకాలు ఇవ్వాలని ఆశ ఉంది. నేను కూడా కొన్ని సలహాలు చెప్పాను.
గ్యాస్ కొన్ని మన వాళ్ళు ఎక్కువ కొనుక్కోలేకపోతున్నారు. మన గ్యాస్కి సిలిండర్ 500 మన సబ్సిడీ ఇచ్చి సంవత్సరానికి 4 సిలిండర్లు ఇద్దామని చెప్పాను. దానికి కూడా మోస్ట్లీ ఆయన కూడా ఒప్పుకుంటారు. ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఇంకా మళ్ళీ ఈ పెన్షన్ అన్నది మళ్ళీ పెంచే ఆలోచన కూడా ఉంది. ఏదైనా మనం మాట ఇచ్చామంటే అది నిలబెట్టుకుంటాం. అదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చారంటే అది మాట ఎన్నికల వరకు ఓటేసే వరకే ఉంటుంది తప్ప అయిన తర్వాత ఉండదు. మనం అటువంటి మాటలు నమ్మి మనకి మోసపోవడం తప్పే ఉండదు. అందుకని మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడే వ్యక్తి మనకు కావాలి, అమలు చేసే వ్యక్తి కావాలి. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అమలు చేసాడు మహానుభావుడు. మరి కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టినా ఏ ఒక్క పథకం ఆపలేదుగా, కరోనా పేరు చెప్పి ఆపలేదుగా. మరి అటువంటి నాయకుడు కావాలిగా మనకి. మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ నేను వస్తాను. అయినా సరే మరి మీరందరూ కూడా మరి 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 మంచి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకుని ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మళ్ళీ ఓటేసి గెలిపిస్తే ఇంకా మీ కొంచెం మళ్ళీ ఇంకేం చేయాలో అన్నీ చేస్తాం. ఇవాళ అమ్మవారి ఆలయాన్ని మరి ఇంత అందంగా కట్టుకున్నాం. ఏదో నాకు అవకాశం ఉంది, ఇక వెంటనే మీరు అడిగిన వెంటనే ఇచ్చాను, బాగా కట్టుకున్నాం. ఇంకా అటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసుకున్నాం అమ్మా. విజయవాడలో తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం గురువారం జరిగింది. అనంతరం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన తాడేపగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద ఉమ్మడి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏ స్థానాల్లో ఏ పార్టీలు పోటీ చేయాలనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను నిర్ణయిస్తారని వెల్లడించారు. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయడం జరుగుతుందని వీరు తెలిపారు. కాగా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ ఉమ్మడి సభ స్థల పరిశీలన నిమిత్తం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గురువారం రాత్రి ప్రత్తిపాడు వెళ్లారు. రేపు 28వ తారీఖున బుధవారం నాడు తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారీ ఎత్తున ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం. తాడేపల్లిగూడెం దాటగానే జాతీయ రహదారిపైనే ఒక మంచి సభా వేదికని సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇరు పార్టీల నుంచి లాజిస్టిక్స్ టీమ్స్ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో దిగి ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాం. సుమారు 500 మంది ప్రత్యేక ఆహ్వానితులను పిలిచి వాళ్ళని డయాస్ పైన కూర్చోబెట్టి ఇరు పార్టీల నాయకులు రాబోయే రోజుల్లో మేము చేయబోయే అనేక కార్యక్రమాలని వివరించడమే కాకుండా ఒక మంచి కలయికతో. మెగా కుటుంబ హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆ చిత్ర హీరో యూనిట్ రూరల్ మండలంలోని మిలిటరీ మాధవరం గ్రామానికి గురువారం వచ్చారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్దకు హీరో వరుణ్ తేజ్ వెళ్లి నివాళులర్పించారు. అనంతరం జవాన్ల కుటుంబ సభ్యులతో వరుణ్ తేజ్ మాట్లాడారు. కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గట్టు గోపికృష్ణ, పుల్లాబాబి, సజ్జా సుబ్బు, రౌతు సోమరాజు, అడపా ప్రసాద్, బండారు నాగరాజు, రుద్ర రమేష్, శేఖర్, బెల్లబకొండ చిన్న, నరాలశెట్టి సంతోష్, గుత్తుల సురేష్, అఖిల భారత చిరంజీవి యువత సభ్యులు పాల్గొన్నారు. మిలిటరీ మాధవరం అంటే క్రమశిక్షణకి మానశిక్షణ చూపించకపోతే ఎలా? చెప్పినప్పుడు ఇలా మిలిటరీ మాధవరం అనే ఊరు ఉంది. అక్కడ జరిగిన ఎంతో మంది జవాన్లు ఎన్నో మంది సాక్రిఫైసెస్ చేసి
మన దేశం కోసం కూడా ఫైట్ చేసి చాలా ప్రాంతాన్ని చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న ఊరు ఈ మాధవరం చెప్పడం జరిగింది. మీ స్ఫూర్తితోనే మీరు చేసిన గొప్ప సాక్రిఫైజెస్లోనే నేను వచ్చే ఒక మంచి సినిమా చేసే అవకాశం మీ అందరి వల్ల దొరికింది. ఫస్ట్ ముఖ్యంగా మీ అందరికీ పెద్ద ధన్యవాదాలు. అంటే జవాన్లు ఇక్కడి నుంచి వదిలేసి మోడల్లో ఫైట్ చేయొచ్చు, కానీ వెనకాల వాళ్ళు ముగించాలని కూడా ఎంతో చేయాలని ఎంతో ఎన్ని పెట్టుకుంటే తప్ప ఇది సాధించరాదు. మళ్ళీ మనందరం అంటే మీరందరూ స్ఫూర్తిగా ఉన్నారు ఈ సొసైటీలో. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. 2019లో ఏదైతే పూర్వ ఆ ఎపిసోడ్ని ఆ ఈవెంట్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మన మిలిటరీ వాళ్ళు చేసే గొప్ప సాక్రిఫైస్ చేసి ఎంత థ్యాంక్స్ చెప్పినా, ఎన్నిసార్లు సివిల్ చెప్పినా, ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకోలేకపోతే ఈ సినిమాతో మళ్ళీ వాళ్ళందరికీ సలహా పడడానికి కోసం ఈ సినిమా చేసాం. వాళ్ళందరికీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి వాళ్ళ గొప్ప సాక్రిఫైజెస్ మళ్ళీ జనానికి చూపించడానికి నేను చేసే ప్రయత్నం ఈ సినిమా. మళ్ళీ మీ అందరికీ ఇక్కడ నాకు అవకాశం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు, ఇందాక ఇక్కడ పనిచేసిన మిలిటరీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా బిగ్ సెల్యూట్. అండ్ లేడీస్ మీరందరూ కూడా నేను చాలా చోట్ల మాట్లాడేదని చెప్పాను. ఇప్పుడు మేమందరం ఇళ్ళలో కూర్చొని హైదరాబాద్లో బాంబేలో కూర్చొని నా ఫ్యామిలీ నా స్నేహితులు అనే ఆలోచనలో ఉంటాం. కానీ ఒక సైనికుడు మాత్రమే 130 కోట్ల భారతీయులు వాళ్ళ సొంత ఫ్యామిలీ అనుకుంటే అలాంటి వాళ్ళ కోసం మేము చేసిన చిన్న రివ్యూ సినిమా. దేశ ప్రగతిలో పరిశోధన అభివృద్ధి పాత్ర ఎంతో కీలకమైందని వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ సురేష్ నాయక్ సూచించారు. ఏపీ నిట్ ఇన్ఛార్జి డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ సౌజన్యంతో ఆటిట్యూడ్ అండ్ బిహేవియర్ డెవలప్మెంట్ అనే అంశంపై గురువారం సాయంత్రం వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్కే శాస్త్రి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి సురేష్ నాయక్ మాట్లాడుతూ దేశానికి కీలక ఆస్తి మానవ వనరులే అని తెలిపారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ స్కర్రి పనికృష్ణ, డాక్టర్ సంతోష్, డాక్టర్ కార్తికేయ శర్మ, డాక్టర్ సుదర్శన్ దీప తదితరులు పాల్గొన్నారు. Arundhati and Vasishtha Nakshatra. Why that was given? Why that was told? Means our scientists, they have identified and they tried to bring that in our practice. Arundhati and Vasishtha Nakshatra, they are one special stars. They revolve each other. That means husband and wife should live in that form. That was the thing, philosophy they wanted to tell through that. That was our people identified. We don't know when they identified. We have one nakshatra called Jyeshta. It's very far star. Now they have identified, and they have now say that it has passed its 50% of its lifespan. We all know about 108. Any significance of that? Do we know that? The dia of sun, the distance between the sun and the earth, divided by the dia of sun, that gives around 108. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ సుధాకర్ రావు పేర్కొన్నారు. గురువారం స్థానిక గ్రంథాలయానికి ఇండియన్ బ్యాంక్ తరపున బ్లూ స్టార్ నూతన వాటర్ ఫిల్టర్ను ఆయన బహుకరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇండియన్ బ్యాంక్ వారికి గ్రంథాలయ అధికారి వానపల్లి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ పిఎల్ నరసింహారావు, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ బి రఘురాం, బ్యాంక్ మేనేజర్ నిహారిక, ఏఎంవై యశ్వంత్, గ్రంథాలయ పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. లైబ్రేరియన్ గారు కోరటంతో నరసింహారావు గారు ఆర్ ప్రకాష్ గారితో వయా మీడియాగా ఆయన ఇది చేయటం, అట్లాగే చిన్న విషయమే కానీ ఏమవుతుందంటే వేరు వేరు బ్రాంచ్లు ఉన్నాయి. 64 బ్రాంచ్ పరిధిలో వేరు వేరు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడికే ఆల్రెడీ 2-3 కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ఏరియాలో. అందువలన నేను
ఈ వాటర్ ఫిల్టర్ ఎందుకని నా ముందుకు తీసుకురాలేదని మా డిపార్ట్మెంట్లో అడిగాను మన జోనల్ ఆఫీస్లో. సార్ ఆల్రెడీ 2-3 చేసున్నాము, అందుకని తీసుకురాలేదు మీ దృష్టికి అని చెప్పారు. సార్ అయినా కూడా చిన్న విషయం, అందుట్లో బ్యాంకర్స్ కూడా ఇక్కడ సీనియర్ సిటిజన్గా ఆయన కూడా ఇన్వాల్వ్ అయినారు. ముఖ్యంగా పర్పస్, ఉద్దేశం కూడా, ఈ యొక్క చిన్న సాయం అయినా ఉద్దేశం ఏంటి దాని అది ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం ఎంత ఏదైనా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నాము. అట్ ద సేమ్ టైము బ్యాంకు కూడా, జాతీయ బ్యాంకు ఇది కూడా ఆర్గనైజేషన్. మీలాగా చిన్నప్పుడు ఇటువంటి దేవాలయాల్లోనే కూర్చొని చదువుకుని మనం ఈ మరి బ్యాంక్ టెస్టులు కానివ్వండి, వేరే టెస్టులు కానివ్వండి ప్రిపేర్ అయ్యేవాడు. ఇంతకుముందులాగా వాట్సాప్, యూట్యూబ్లు లేకపోతే అలా దొరికేవి కాదు. మెటీరియల్ కావాలంటే, పుస్తకాలు కావాలంటే న్యూస్ పేపర్స్, అంటే ఒక పేపర్ తెచ్చుకోగల సామర్థ్యం ఉంటుంది మనకి చిన్నప్పుడు. అంతకన్నా ఎక్కువ పేపర్లు కానీ చదవాలన్నా కూడా ఖచ్చితంగా లైబ్రరీకి వచ్చేవాడు. మరి మీ ఎదురుగా ఉన్న సీట్లో 2013లో నేను మేనేజర్గా చేస్తున్నాను. సో ప్రమోషన్ మీద జోనల్ మేనేజర్గా నన్ను వేయటం జరిగింది. మళ్ళీ ఈ విధంగా ఇక్కడికి వస్తానని అనుకోలేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు ఒక వాటర్ ఫిల్టర్ కావాలి అని చెప్పేసి సార్ అడిగారు. దానికి సత్యప్రకాష్ గారు కూడా చెప్పారు. సో వెంటనే నేను మన జోనల్ మేనేజర్ గారికి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇద్దామండి అని చెప్తే సార్ ఆల్సో ఈజ్ వెరీ కైండ్ ఎనఫ్ టు శాంక్షన్ ఇట్ ఇమీడియట్లీ. అందువల్ల మనం ఇవాళ ఇక్కడ ఇది ఏర్పాటు చేసుకోగలిగాము. నెక్స్ట్ మన బ్యాంక్ ప్రోడక్ట్స్ గురించి చెప్పాలి అనుకుంటే, ఈ సీనియర్ సిటిజన్స్కి మన దగ్గర ఐబీ సమ్మాన్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంది సార్. అది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. అది ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇది అబోవ్ 60 years ఉంటుంది. దీనికి మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ కూడా మీరేం మెయింటైన్ చేయనవసరం లేదు. నిల్ బ్యాలెన్స్ ఉన్నా కూడా సరిపోతుంది. అట్లాగే మీరు క్యాష్ విత్డ్రాల్ వేరే బ్రాంచెస్లో క్యాష్ విత్డ్రా చేయాలంటే మామూలుగా అయితే 50,000 లిమిటే. దీన్ని వీళ్ళు 75,000 వరకు కూడా డ్రా చేసుకోవచ్చు. సంవత్సరానికి 60 చెక్ లీవ్స్ వరకు కూడా ఫ్రీగా ఇస్తాము. ఎప్పుడైనా అకౌంట్ క్లోజ్ చేయాలంటే దానికి ఛార్జెస్ కూడా ఏమి ఉండవు. మరి అట్లాగే 25% కన్సెషన్ ఇన్ డీడీ కమిషన్. మీరు ఎప్పుడైనా డీడీ అది తీసుకోవాలంటే దాంట్లో కమిషన్ ఉంది. ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఛార్జెస్లో కూడా కన్సెషన్ ఉంది. ఎస్ఎంఎస్ అలర్ట్స్ అవి ఫ్రీగా ఇస్తాం. నెక్స్ట్ లాకర్ రెంట్లో కూడా కన్సెషన్ ఉంది సీనియర్ సిటిజన్స్కి. ఏదైనా ఉద్యోగాలు రావాలన్నా, మీరు బ్యాంక్ ఉద్యోగాలు రావాలన్నా, రైల్వే ఉద్యోగాలు రావాలన్నా, ఏదైనా సరే ఇక్కడే స్టార్టింగ్. అంటే మీరు పట్టాలు ఎక్కింది ఇక్కడే. ఇది మర్చిపోకూడదు. ఇది మర్చిపోయామంటే మన జీవితం లేవు. అందువల్ల సార్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. చిన్న రిక్వెస్ట్ సార్, మీరు ఈ వాటర్ ఫిల్టర్ ఇచ్చినందుకు మీకు మరీ ధన్యవాదాలు సార్. మా జిల్లా గంధ సంస్థ తరఫున విద్యార్థులకి కాంపిటేటివ్ బుక్స్, లేటెస్ట్ బుక్స్ మాకంటే మాకు సంస్థ తరఫున కొంటున్నారు కానీ సార్ లేట్ అవుతుంది. వీళ్ళకి ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ కానీ, డిఎస్సి పరీక్షలు కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఇలాంటి పుస్తకాలు కొంచెం లేటెస్ట్గా వస్తే మాకు మా డిపార్ట్మెంట్ నుంచి రావడానికి ఆల్సో అవుతుంది సార్. మీరు కానీ కొంచెం ఏదైనా స్పాన్సర్ చేశారంటే వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ అవుతుంది సార్. లైబ్రరీ కూడా చాలా ఇంకా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకుని ఉంటారు సార్. మీకు అవకాశం ఉంటే ఆ కాంపిటేటివ్ పుస్తకాలు కూడా మీరు ఏర్పాటు చేస్తారని మీ మనసారా నేను కోరుతున్నాను సార్. మీరు గ్రంథాల సంస్థకి ఈ వాటర్ ఫిల్టర్ ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు సార్. ఇండియన్ బ్యాంక్ మా జిల్లా గంధ సంస్థ తరఫున మీకు ధన్యవాదాలు తెలియపరచాను సార్. నల్లజర్ల మండలం సింగరాయపాలెంలో అవతార్ మెహర్ బాబా జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని బాబా భక్తులు గ్రామస్తుల సహకారంతో గురువారం భారీ అన్న సమారాధన జరిపారు. తొలుత కొటార రత్నకుమారి సహకారంతో రామాలయం వద్ద అవతార్ మెహర్ బాబా పూజలు నిర్వహించారు. అనంతరం మురళీకృష్ణ భజన సమాజం వారిచే భజన కార్యక్రమం, అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ అన్న సమారాధనలో గుడికి వచ్చిన భక్తులందరూ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఫిబ్రవరి 25 మెహర్ బాబా వారికి తాడేపల్లిగూడెన
షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు నిండింది అక్కడికి. షష్ఠి పూర్తి వైభవంగా జరిగింది. నెక్స్ట్ 26 గోపాలపురం దర్శనం కార్యక్రమం. గోపాలపురం వస్తుంటే మధ్యలో చెరువు ఉంది, ఇప్పుడు ఉందలేండి చెరువు. ఆ చెరువులో నీళ్ళు ఉండవు. వాటి మధ్య నుంచి దారి అయితే సకానికి వచ్చాక బాబా కారు ఆఫ్ చేయమన్నారు. కారు ఎవరిదే? నెట్టిన ధర్మారావు గారు, మన ఆంధ్ర అంతా ఆయన సొంత కారులో తిప్పాడు బాబా. ఆయన ఇంజనీర్ నెట్టిన ధర్మారావు గారు. ఆయన సొంత కారులో తిప్పితే కారు ఆఫ్ చేయమన్నారు. బాబా ఆపాడు. బాబా వెంటనే డోర్ తీసుకుని కింద దిగేశారు. దిగేసి అటు ఇటు చూశారు. చూసేటప్పుడు ఒక పుల్ల మొక్క ఒకటి దొరికింది, అంత పుల్ల మొక్క. దాన్ని భూమి మీద ఏం చేశారంటే రవ్వునిగా వృత్తం గీశారు. వృత్తం గీసి కారు ఎక్కేసేసి పానమ్మన్నారు. ఆ ఈరు వెంటనే అడిగాడు, బాబా దీని విశేషం ఏంటి అని. మనం నెక్స్ట్ నిడదోలు వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళాక జ్ఞాపకం చేయి, నేను చెప్తానులే అన్నారు. అన్నట్టుగానే నిడదోలు వెళ్ళారు. ఆ కార్యక్రమం అయ్యాక జ్ఞాపకం ఉందా, బాబా గోపాలపురం వృత్తం గీసిన విశేషం ఏంటి అని అడిగాడు. హమీర్పూర్లో నా ప్రేమికురాలు ప్రసవేదన పడుతుంది. ఆవిడ కేక నాకు అక్కడికి వచ్చేటప్పటికి వినిపించింది. ఆవిడికి స్వస్థ చేకూర్చాలే అన్నారు అని. అదండి అది గోపాలపురం యొక్క విశేషం. సద్భక్తులు, సదాచార సంపన్నులు, నిత్య అవతార్ మెహర్ బాబా గారి ఆరాధకులు, సింగరాజుపాలెం వాస్తవ్యులు, స్వర్గీయ శ్రీ కొటారు పర్వతాల గారు, వారి ధర్మపత్ని అయిన శేషాయమ్మ గారి పుణ్య దంపతుల కుమారుడు స్వర్గీయ శ్రీ కొటారు రామచంద్రం గారి ధర్మపత్ని మాతృశ్రీ కొటారు రత్నకుమారి గారు మెహర్ బాబా గారి పుట్టినరోజు మహోత్సవాలు నల్లజల్ల సెంటర్ తరపున మా తాతగారు స్వగ్రామైన నల్లజల్ల సింగరాజపాలెం మా స్వగ్రామైన భూములు గట్టా ఉన్న స్వగ్రామంలో కార్యక్రమము సవ్యంగా జరుపుకుంటున్నాము. మెహరాబాదు all trust of chambers is the available. Are you understanding is the available respect? Take the matter understand. Pona trust is the available. Are you the Pratapwala is the gathering to connect it understand. Art scanner is the gathering. Coming to matter is the David Home Trust is the gathering. The side is the Garpati is the available. Are you duty is the available? Understand. Art scanner is the available respect. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న సచివాలయ సెక్రటరీ ఉద్యోగులకు DDOలుగా పదోన్నతి కల్పించినందుకు గాను నియోజకవర్గ గ్రామ సచివాలయ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు గురువారం వీరు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాలువాలు బొక్కెలతో మంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ సచివాలయ కార్యదర్శులకు మరిన్ని అధికారాలు కట్టబెట్టి నీతివంతమైన పాలన ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. పదోన్నతి పొందిన ఉద్యోగులంతా నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. గ్రామ సచివాలయంలో ఇప్పటివరకు గ్రేడ్ 5 సెక్రటరీలుగా ఉండి మరి దానికి సంబంధించిన విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అంతకుముందు ఈ డిడిఓ పోస్ట్ అన్నదానికి గ్రేడ్ 1 గ్రేడ్ 2కి సంబంధించిన వాళ్ళే డీడీఓలుగా ఉండి ఒక్కొక్కళ్ళు 2-3 పంచాయతీల్లో వాళ్ళు డీడీఓలుగా ఉన్నారు. దీనికి సంబంధించి మొన్న క్యాబినెట్లో కొంచెం బాధ్యతాయుతంగా ఎవరికి వాళ్ళకి బాధ్యత అప్పచెప్పాలని ప్రతి పంచాయతీకి కూడా ఒక డీడీఓని ఒక సెక్రటేరియట్లో ఉన్న పోస్టులో డీడీఓలుగా చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి అక్కడున్న పంచాయతీల్లో ఉన్న శాలరీస్ ఇచ్చే విషయంలో కానీ ఇంకా మిగిలిన వ్యవహారాల్లో వాళ్ళకి బాధ్యతాయుతంగా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి మన క్యాబినెట్లో జీవో నెంబర్ 11 ద్వారా ఇప్పుడు ఈ గ్రేడ్ 5 సెక్రటరీలందరికీ కూడా డీడీఓలుగా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈ బాధ్యతల్ని మరి ప్రభుత్వం మిమ్మల్ని మీ సేవలు గుర్తించి మీకు మరింత బాధ్యతాయుతమైన పరిస్థితుల్లో గౌరవాన్ని దక్కించినందుకు మీరందరూ కూడా మరి చిత్తశుద్ధితో పనిచేయాలి. ఎందుకంటే మీరంటేనే అందరూ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మరి ఆయన మొదలుపెట్టిన పరిపాలన యంత్రాంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు ఈ గ్రామ సెక్రటరీలు కానీ ఈ గ్రామ సెక్రటరీలకు సంబంధించి ఇంకా వార్డు సెక్రటరీలో ఇంకా ఇక్కడ లేదు. గ్రామాలకు సంబంధించిన గ్రామ సచివాలయ వ్యవస్థలో మరి అసలు ఆ వ్యవస్థను తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు ఎంత ఆలోచనతో చేశాడో ఇవాళ దేశం అంతా ఆయన వైపు చూస్తుంది. దేశంలో ఎక్కడా జరగని పరిపాలన ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందంటే ప్రజల వద్దకు ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్ళిందంటే దానికి ముఖ్య కారణం ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ. దాంట్లో ఈ ప్రతి గ్రామానికి కూడా ఈ డీడీఓ సెక్రటరీ ఉండాలన్న ఆకాంక్షతోటి ఇవాళ ఈ డీడీఓ ఏదైతే గ్రేడ్ 5 సెక్రటరీలుగా ఉన్నారో వారందరికీ కూడా డీడీఓ పవర్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసి ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చి ప్రజలు ఏ అవసరం నిమిత్తం సచివాలయానికి వచ్చినా ఒక రెస్పాన్సిబిలిటీగా వాళ్ళకి బాధ్యతతోటి రెస్పాండ్ అయ్యి ప్రజల యొక్క వాళ్ళు ఏ పని మీద ఇచ్చారో ఆ పని మీరు నెరవేర్చి పంపించడం అన్నది మీ బాధ్యత. అది సక్రమంగా చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు గతంలో ఏది ఉన్నా సరే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జన్మభూమి కమిటీల ద్వారా మొత్తం పవర్స్ అన్నీ కూడా హరించి జన్మభూమి కమిటీల పేరు మీద అనామకులకి ఏ అర్హత లేని వాళ్ళకి ఏ చదువు సంధ్య లేని వాళ్ళకి కేవలం వాళ్ళు ప్రభుత్వాన్ని దొడ్డిదారిలో పవర్స్ అని తీసుకెళ్ళి జన్మభూమి కమిటీకి అప్పచెప్పడం జరిగింది. మరి అటువంటి దుర్మార్గమైన వ్యవస్థని ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఒక మంచి మార్పు ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాని ఆలోచన మరి మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి మీరు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళ అమ్మవారి ఆలయం వద్ద గురువారం సందర్భంగా యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యజ్ఞ నాగబాబు మాట్లాడుతూ రామచంద్రపురానికి చెందిన అందే పార్వతీశం రూపొందించిన మల్లన్న పాగాను భక్తులు దర్శనార్థం శుక్రవారం ఉదయం 10 గంటల నుండి శ్రీదేవి మహంకాళమ్మ ఆలయం వద్దకు తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. భక్తులు విచ్చేసి మల్లన్న పాగాను దర్శించుకోవాలని ఆయన కోరారు. పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి రోజున శ్రీశైల ఆలయ శిఖరానికి
బాగానే ప్రతి సౌరాత్రికి కూడా అక్కడ కట్టడం జరుగుతుంది. అటువంటి బాగానే ఎంతో పరిశుభ్రంతో సుమారు కొన్ని నెలల పాటు వారు ఎంతో నిష్టగా ఆ బాగాన్ని నేయడం జరుగుతుంది. అటువంటి అదృష్టం మా తాడేపల్లిలోని నియోజకవర్గంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన అందే పార్వతీశం వారి కుటుంబానికి రావడం, వారికి మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు సత్యనారాయణ గారు అలాగే ప్రభుత్వం తరఫున క్రిందటి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆ బాగానే నేయడానికి అనుమతి ఇవ్వడం, వారు దాన్ని నేసి శివరాత్రికి కాలినడుగున శ్రీశైలం వెళ్ళడానికి ఆ తలపాగాన్ని తీసుకుని బయలుదేరుతున్న సందర్భంలో రేపు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి కూడా ఏలూరు రోడ్లో ఉన్నటువంటి శ్రీ దేవి మహంకాళమ్మ వారి ఆలయం వద్ద మల్లన్న బాగానే భక్తుల దర్శనార్థం మహంకాళమ్మ వారి ఆలయం వద్ద ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్థానిక 9వ వార్డులో స్వామి టైలర్స్ ఆకాశం స్వామి నివాసం వద్ద రాష్ట్ర టైలర్స్ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు స్వర్గీయ ఆకాశపు అప్పల్ నరసింహమూర్తి 16వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బడుగు వెంకటేశ్వరరావు, కాకర్ల సుభద్రలు పాల్గొని ఆకాశం అప్పల్ నరసింహమూర్తి మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడిగా, తెలుగుదేశం కౌన్సిలర్గా నిర్మాణాత్మక సూచనలను మున్సిపల్ సమావేశంలో ప్రస్తావించి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించారని పేర్కొన్నారు. టైలర్ సమస్యలపై రాష్ట్రం అంతటా తిరిగి రాష్ట్ర స్థాయి సంఘాన్ని స్థాపించి టైలర్ల సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు. ఆయన బాటలో ఆయన తనయుడు ఆకాశం స్వామి కూడా టైలర్ల సంక్షేమ సంఘ నాయకుడిగా సేవలందించి తెలుగుదేశం ప్రభుత్వంలో టైలర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా జీవో నెంబర్ 86ను పునరుద్ధరింపజేయడంతో కీలక పాత్ర వహించారని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవాంగ సంఘం ప్రెసిడెంట్ కుందం రమణ, సంఘ సభ్యులు, పట్టణ టైలర్స్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు చాపల సత్యనారాయణ, బిఎస్ఎన్ మల్లేష్ టైలర్స్, కొమ్మన రమణ, లోకనాథం ఉమాశంకర్, గుత్తికొండ సత్యనారాయణ, ఎంఏ రావు టైలర్స్, మిషన్ మెకానిక్ కోదాటి ముత్యాలరావు, లక్కీ టైలర్స్ వాసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కీర్తిశేషులు శ్రీ ఆకాశపు అప్పల్ నరసింహమూర్తి గారు 16వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన యొక్క కుటుంబం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రిక్షా కార్మికులకి, అలాగే పేదవారికి బట్టల పంపిణీ, అలాగే పళ్ళు పంపిణీ చేసుకుంటూ నిత్యం మరి ఆయన్ని స్మరించుకుంటూ ఒక చిరస్మరణీయుడిగా మరి ఆయన చేసిన సేవలకి, ఆయన ఇచ్చిన వృత్తి ఏదైతే ఉందో కుటుంబం కూడా ఆ వృత్తి పట్ల గౌరవంతో మరి వాళ్ళ జీవనాధారంగా ఉంచుకుని ఆ యొక్క ఆదర్శమూర్తిని నిత్యం స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాల్ని కొనసాగిస్తూ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఆకాశం అప్పల్ నరసింహమూర్తి గారి గురించి చెప్పాలంటే ఒక పక్క వృత్తి ధర్మాన్ని పాటిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆయన వృత్తి అయిన ఆంజనేయుల గారికి రాజకీయంగా ఆయన వెన్నంటి ఉండి ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధిలో ప్రతి దాంట్లో కూడా ఆయన పాల్పంచుకోవడం జరిగేది. రాష్ట్రం కూడా ఆయన కూడా తిరుగుతూ ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మరి ఆయన ఏవైతే వృత్తిదారులు ఉన్నారో దర్జీల్ని ఏకం చేసి వాళ్ళకి నిత్యం వాళ్ళ సంక్షేమం గురించి మరి పాటుపడడం. మా తాతగారైన శ్రీ ఆకాశ్ అప్పల్ నరసింహమూర్తి గారు స్వర్గీయులై 16 సంవత్సరాలు పూర్తయింది. 16 సంవత్సరాలు అయింది. ఆయన 16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు ఇంకా ఆయన జ్ఞాపకాలు మమ్మల్ని వెన్నంటే ఉన్నాయి. ఆయన ఏదైతే నిజాయితీగా తాడేపల్లిగూడెం అభివృద్ధిలో వారి వంతు ఏదైతే కృషి చేసి బ్రిడ్జి కానీ, వేకర్స్ కాలనీ కానీ, అలానే బేబీ సెంటర్లో ఏదైతే సదుపాయాలు కావాలో వాటన్నిటికీ కూడా ఆయన శ్రమించి రావడం జరిగింది. ఈ రోజుకి కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఆకాశ నరసింహమూర్తి గారి కుటుంబ సభ్యులని ఈ రోజుకి కూడా మమ్మల్ని గౌరవించడం మాకు చాలా సంతోషం. ఆ కుటుంబంలో ఆడపిల్లలుగా పుట్టడం మేము ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన గతంలో మున్సిపాలిటీలో కూడా కౌన్సిలర్గా 3 సార్లు గెలిచినప్పటికీ ఆయన ద్వారానే ఆయన వారసురాలుగా నాకు కూడా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. దానిలోనే ముఖ్యంగా మా బాబాయ్ అయిన పెద్దగారు మంచి సపోర్ట్ చేసి ప్రజలు కూడా నన్ను ఆదరించి కౌన్సిలర్ని చేయడం, అదేవిధంగా అందరికీ కూడా ఏదైతే సమాన న్యాయం ఉందో అందరికీ న్యాయం చేస్తూ నేను కూడా కౌన్సిలర్గా నా 5 సంవత్సరాల కాలం పూర్తి చేశాను. నాన్నగారు అయినటువంటి ఆకాశ అప్పల్ నరసింహమూర్తి గారు మనందరినీ వదిలి స్వర్గస్థులు ఈ సంవత్సరాలు రావడం అయిన సందర్భంగా ఈరోజు ఆయన ఇంటి దగ్గర ఘన నివాళులు అర్పించి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆయన ఎప్పుడూ ప్రజాసేవలో ఉంటూ ఎప్పుడూ కూడా ఈ
సేపు ప్రజల గురించే కృషి చేయడం జరిగింది ఆయన బతుకున్నంతకాలం. అలాగే మన తాడేపల్లి అభివృద్ధిలో ఆయన కూడా ఈలాంజనేయ గారితో కలిసి ఓవర్ బ్రిడ్జి, కుంపుల చెరువు, బేకర్ సెక్షన్ ఇవన్నీ కూడా రావడానికి ఎక్కువ దోహదపడిన వ్యక్తి. అది గుర్తు చేసుకుంటున్నాం. అలాగే మా నాన్నగారు ఈలాంజనేయ గారి దగ్గర వర్క్ చేసేటప్పుడు ఊరు తిరిగి ఆయన మీద ఎవరు వెళ్తే ఆ ఊళ్ళో టైలర్స్ అందరినీ ఏకం చేసి మీటింగ్లు పెట్టి ఉత్తర ప్రభుత్వాల ద్వారా రాష్ట్రం మొత్తం 20 రాష్ట్రాల్లోనూ కూడా టైలర్ సంఘాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన బతుకున్నంతకాలం ఆంధ్ర రాష్ట్ర టైలర్ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కాకుండా అధ్యక్షుడిగా కూడా కొనసాగడం జరిగింది. పట్నంలోని 21వ వార్డులో సచివాలయం వద్ద వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వెల్లనాటి సత్యబాబు ఆధ్వర్యంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. వాలంటీర్లు చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తు చేసి వక్తలు మాట్లాడారు. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వాలంటీర్లను అవార్డులతో సత్కరించారు. ఏదైతే ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకి నీతివంతమైన పాలన అందించాలని చెప్పినని ఈ సేవాభావం ఉన్నటువంటి ఈ వాలంటీర్స్ అందరినీ ఎంపిక చేసి వీరి ద్వారా ప్రజలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, ఏదైతే అర్హులవుతూ ఉన్నారో ఆ అర్హులందరికీ కూడా సంక్షేమ ఫలాలని అందించాలని కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళ అర్హులవుతే పార్టీలతో పని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందించాలని ఏకైక ధ్యేయంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ వ్యవస్థనే ఎంతో శక్తివంతంతో మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి వాలంటీర్స్ అందరినీ కూడా ప్రభుత్వం తరపున సన్మానించి మరి మేము కూడా ఈ సచివాలయం తరపున సన్మానించడం అంటే నిజంగా మాకు చాలా ఆనందదాయకం. ఈ వాలంటీర్లందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన సవినయంగా తెలియజేస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ రాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం తాడేపూడెం వస్తున్నారని ఎమ్మెల్యేఫ్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి చెప్పులవాసు, కార్యవర్గ సభ్యులు తెన్నేటి జగజ్జీవన్లు పేర్కొన్నారు. గురువారం వీరు మాట్లాడుతూ శుక్రవారం స్థానిక గీతా ఫంక్షన్ హాల్లో జరిగే ఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లా సమావేశానికి ఆయన హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో డి శ్రీనివాస్, బి రత్నాజీ, శివాజీ, రాజశేఖర్, ప్రేమ్ కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 30 ఏళ్లుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఈ భారతదేశంలో రిజర్వేషన్లకు దూరంగా అణచివేతకు గురవుతున్న జాతుల్ని చైతన్యపరుస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసిన మన్యశ్రీ మందా కృష్ణమాదిగ గారు రేపు అనగా 23వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం గీతా ఫంక్షన్ హాల్కి విచ్చేస్తున్నారు. ఈ తాడేపల్లిగూడెం గీతా ఫంక్షన్ హాల్లో రేపు ఉదయం 10 గంటలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అనుబంధ సంఘాల విస్తృత స్థాయి సమావేశం జరపడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లా సమావేశం ఇది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, మిగతా అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరుచున్నాం. అలాగే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో 7 సభ్యులతో కూడిన ధర్మాసనం ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశం మీద సుదీర్ఘ వాదనలు ఉన్న అనంతరం ఆ జడ్జిమెంట్ని రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ఈ వర్గీకరణ సంబంధించి జరిగిన పరిణామాలని జాతికి వివరించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణలో జాతిని చైతన్యపరిచేందుకు ఈ కృష్ణమాదిగ గారి పర్యటన కొనసాగుతుంది. మొన్న 3 రోజులు సుప్రీంకోర్టులో జరిగిన ఎస్సీ వర్గీకరణ కోసం 7 జడ్జీలు ఈ వర్గీకరణ గురించి జరిగిన చర్చ గురించి అసలు ఏం జరిగింది, సుప్రీంకోర్టులో ఏం జరిగింది, మన మాదిగ జాతి బిడ్డలకు, ఉపకులాల బిడ్డలకు తెలియచేయాలని ముఖ్య ఉద్దేశంతో రేపు భవిష్యత్తు కాలంలో ఎస్సీ వర్గీకరణ జరగటానికి అతి సమీపంగా ఉంది కాబట్టి అసలు ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టులో ఏం జరిగింది, జడ్జీలు ఏమైతే దాన్ని రిజర్వ్ చేశారు, మన ఎస్సీ వర్గీకరణ చేయడానికి రిజర్వ్ చేశారు, దాని మీద చర్చలు జరుగుతూ ఉంది. కాబట్టి 7 జడ్జీలు వాళ్ళు ఏదైతే కార్యాచరణ ఏదైతే ఇస్తారో దాన్ని బట్టి ఎస్సీ వర్గీకరణ జరగటానికి అతి సమీపంలో జరగటానికి అవకాశం ఉంది. కాబట్టి మరి మాదిగ
ప్రజలు ఉపకులాల ప్రజలు ముందుగా మేలుకొని రేపు పొద్దున్న మరి ఏ కార్యాచరణ అయితే అన్నగారు ఇస్తారో ఆ కార్యాచరణకి ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కుంచెనపల్లిలో బుధవారం విగ్రహ ప్రతిష్ఠ జరిగిన దేశాలమ్మ అమ్మవారి గుడి వద్దకు గురువారం ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టూరు సత్యనారాయణ వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సోమ మురళీకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతలతో స్వాగతం పలికారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్ ఉన్నారు. ఆలయ కమిటీ కార్యదర్శి మేకా సత్యనారాయణ, గుడిగంట నరసింహ, కమిటీ సభ్యులు సోమ సి రవీంద్రబాబు, శంకర శ్రీనివాసరావు, సోమ వెంకట రామారావు, మోగంటి రామారావు, సోమ శ్రీనివాస్, సోమ అప్పలరాజు, సూరిశెట్టి ధనరాజు, కనుపూరి ఉదయభాస్కర్, సోము శ్రీనివాసరావు, అభ్యుదయ ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చేయించగలిగామండి 100 సంవత్సరాలు దేశాలమ్మ అమ్మవారి ఆలయం అత్యద్భుతంగా కన్నుల పండుగగా ఈ గ్రామ ప్రజలందరూ కోరిక తీరేలాగా ఎప్పటి నుంచో కళ ఇక్కడ దేశాలమ్మ అమ్మవారికి ఒక మంచి ఆలయం కట్టుకోవాలి. 100 సంవత్సరాల కళ. ఇవాళ ఆ కళ ఎంత కన్నుల వైభవంగా ఆలయాన్ని అమ్మవారు మరి నిర్మించే అవకాశం ఇచ్చారు. అమ్మవారిని చూస్తే 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత కళకళలాడుతూ చూసిన వెంటనే ఆశీర్వాదం ఇచ్చేలాగా అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి అందరూ కూడా మనం రుణపడి ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా అందుకోవాలి. గ్రామ ప్రజలు కూడా అమ్మవారి మీద విశేషమైన భక్తి శ్రద్ధలతో మరి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఎంత మరి నవగ్రహ మండపాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని మరి అన్ని రకాలుగా కూడా హోమాదులు అన్ని పూర్తి శాస్త్రోక్తంగా పూర్తి చేసుకుని అమ్మవారిని వాళ్ళు ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఈ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో విజయవంతమైనట్టుగా అమ్మ ప్రతి సువాసిని అంటే ప్రతి మరి మహిళా సోదరమని కూడా ఎంతో సంతోషంగా వారి సౌభాగ్యాలన్నీ కూడా ఎప్పుడు కనకాలం నిలబడాలని, ఆ సౌభాగ్యాన్ని ఆ అమ్మవారి ఇవ్వాలని, ప్రతి ఇల్లు కళకళలాడుతూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ గ్రామ ప్రజలందరూ ఎలాగైతే కోరుకున్నారో అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా సమృద్ధిగా ఆవిడ ఆశీర్వాదాలు అందాలని ఇది ఒక శుభసూచకం. ఇంకా ఈ కుంచెనపల్లిని అన్ని రకాలుగా అభివృద్ధి పథకంలో నడిపించడానికి నా శాయశక్తిలో కృషి చేస్తానని కూడా నేను తెలియజేస్తాను. ఇవాళ సకాలంలో ఆలయాన్ని పూర్తి చేసుకుని మరి వాళ్ళ ప్రతిష్ఠ చేసుకున్నాం. దేశాలమ్మ అమ్మవారు మరి అందరికీ కూడా సమృద్ధి. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు. వ్యవసాయం బాగుండాలి. వ్యవసాయం మీద ఆధారపడిన మరి అందరూ కూడా అంటే పొలం ఉన్నా లేకపోయినా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు అందరూ కూడా. అందుకని అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వారి పిల్లలు మంచి ఉన్నత చదువులు చదువుకోవాలి. గతంలో అంటే ఆర్థిక స్థితిని బట్టి చదువుకునే అవకాశం లేదు. ఇప్పుడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అటువంటి తరతమ భేదాలు లేకుండా ఆర్థిక అసమానతల్ని పక్కన పెట్టి చదువుకునే ప్రతి ఒక్కరికి ఉన్నత చదువు చదివించే అవకాశం కల్పించాడు మహానుభావుడు. అటువంటి ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా అందించుకుని మన పిల్లల్ని బాగా శ్రద్ధగా చదివించుకుని వాళ్ళకి ఉన్నతమైన మంచి ఉద్యోగాలు వచ్చేలాగా ఆశీర్వదించమని అమ్మవారిని కోరుకుంటూ
వాళ్ళు మంచి ఉన్నత ఉద్యోగులు అయితే ప్రతి తల్లిదండ్రి సుఖపడతారు, వాళ్ళందరినీ సంతోషపెడతారు. అటువంటి అవకాశాన్ని అమ్మవారు అందరికీ కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ పెద్దలందరికీ, ఈ ఆలయ కమిటీ మెంబర్లందరికీ ఎంత శ్రద్ధ తీసుకుని ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేశారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. మరి ఏదైనా మంచి కార్యక్రమం తలపెడితే ఏ రకంగా పూర్తవుతారనడానికి నిదర్శనమే అమ్మవారి దేశరామవారి ఆలయ నిర్మాణం. మరి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. వల్లి మోహన్ యువజన సేవా సమితి కార్యాలయాన్ని గురువారం ఉదయం ఎల్లగ్రహారం ఇందిరా కాలనీలో సేవా సమితి అధ్యక్షులు పఠాన్ వల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలకు ఒక్కొక్కరికి 18 కేజీల చొప్పున బియ్యం, వస్త్రాలు, ఆయిల్ ప్యాకెట్స్, కూరగాయలు అందించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గొల్లేరు మోహన్, గౌరవ అధ్యక్షుడు వనరాజవరపు భాస్కర్రావు, కోశాధికారి గజ్జల సమర్పణరావు, ఉపాధ్యక్షులు బచ్చు దినేష్, మెంటే రాంబాబు, పోలిశెట్టి రంగా, కోటేటి శ్రీరామ్, పఠాన్ సుబాని, నేదూరు సత్యనారాయణ, కామిశెట్టి మూర్తి తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టిట్కో ఇల్లు ఎదురుకుండగా ఇంద్రమ్మ కాలనీ ఎల్లగ్రహారంలో నుండి వల్లి మోహన్ యువజన సేవా సంస్థ ఒక సంస్థను మేము ఒకటి ఏర్పాటు చేశామండి ఇంద్రమ్మ కాలనీలో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, రోడ్డు మీద ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైనా సరే అనాథలుగా తిరుగుతున్నటువంటి వారు కానీ, వృద్ధాప్యంలో ఉండి తల్లిదండ్రులు వాళ్ళు చూడలేక వాళ్ళ పరిస్థితి బాగోక తల్లి అయినా తండ్రినైనా చూడలేని పరిస్థితుల్లో ఉంది ఈ రోజుల్లోని. కనుక అలాంటి వారిని ఇళ్లలోంచి బయటికి గెంటేసి వాళ్ళ రోడ్లు పాలైపోతున్నటువంటి వృద్ధురాలని ఎవరైనా ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సరే మేము చూసి వారిని తీసుకొచ్చి మా కార్యాలయంలో నుండి మాకు చేసిన డోనర్స్ మాకు ఇచ్చినటువంటి రైస్ కానివ్వండి, లేకపోతే శారీస్ కానివ్వండి, లేకపోతే కూరగాయలు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఏ వస్తువైనా సరే మా సంస్థకు వచ్చినటువంటి కూడా అవన్నీ కూడాను ఇటువంటి నిరుపేదలతో ఉన్నటువంటి వృద్ధాప్యంతో ఉన్నటువంటి మహిళలను మేము ఏరి నెలకి 4 వారాల్లో ఉన్నాయి కాబట్టి నెలలో 4 వారాల్లో 2 వారాల కింద ఇద్దరికి ఇవ్వాలని మా సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి పఠాన్ వల్లి గారు నియమించారండి. వల్లి మోహన్ యువజన సేవా సమితి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఇద్దరు నిరుపేదలకి 18 కేజీల రైసు, కూరగాయలు, నూనె ప్యాకెట్, శారీ ఇవ్వచ్చాం. ఈ రోజు నుంచి మేము సేవా కార్యక్రమంలో పాల్గొంటాం. వల్లి మోహన్ యువజన సేవా సమితి ఎల్లగ్రహారం ఇందిరా కాలనీ ఈ సంస్థ స్థాపించడం పేదవారికి సహాయం చేయడానికి మాత్రమే. ఈ సంస్థ స్థాపించడానికి ముఖ్య కారణం పేదవారికి నిరుపేదలకు సహాయం చేయడానికి. మా సంస్థకు బియ్యం, ఆయిల్ ప్యాకెట్స్ డొనేట్ చేసిన అందరికీ వాళ్ళ కృతజ్ఞతలు. నల్లజర్ల మండలం గంటావరగూడెం గ్రామంలో గల రజకుల ఊర చెరువును జిల్లా రజక జన సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య గురువారం పరిశీలించారు. చెరువు ఆక్రమణకు గురైనందున భూమిని సర్వే చేయించి రికార్డు ప్రకారం రజక చెరువును అప్పగించాలని చిలకలపల్లి కట్లయ్య కోరారు. మోటారు బోరు ఏర్పాటు చేసి దానికి విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రజక నాయకులు కట్లయ్య, సత్యనారాయణతో పాటు విఠల్ శ్రీనివాస్, కొమ్మంటి మురళి, కడెల్లి సుబ్బయ్యమ్మ, బయ్యనగూడెం లక్ష్మీప్రసన్న, మడిచెర్ల నాగేశ్వరరావు, గంటావరగూడెం సంఘ అధ్యక్షులు రాచూరు నాగేశ్వరరావు, సెక్రటరీ రాచూరు సత్యనారాయణ, గోవాడ నాగేశ్వరరావు, వెంకట్రావు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. అయితే సుమారు రజకులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ గ్రామంలో రజకులకు సుమారు 40 ఫ్యామిలీస్ ఆఫ్ రజకాస్ ఉన్నారు. వీళ్ళకి రజక వృత్తి చెరువుని గ్రామ పంచాయతీ వారు కేటాయించడం, అందులో వీళ్ళు వృత్తి చేసుకొని జీవిస్తున్నారు. వీళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఎలక్ట్రికల్ కనెక్షన్, బోరు, మోటారు కావాలి. ఈ విషయాన్ని ఎన్నోసార్లు గ్రామ పంచాయతీలకు అధికారులు చెప్తున్నా వీళ్ళకి న్యాయం జరగలేదు. తప్పనిసరిగా మోటారు, బోరు వీళ్ళకి వేయవలసిన బాధ్యత ఎంతైనా ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఈ రాబోయే కాలంలో ప్రజాప్రతినిధులు వీళ్ళ యొక్క బాధలను గమనించి తప్పనిసరిగా ఎలక్ట్రికల్ కనెక్షన్, మోటారు, బోరు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా ఉచితంగా ఇవ్వాలనే ఆదేశాల ప్రకారంగా 75 ప్రకారంగా కూడా వీళ్ళకి ఇస్తారని మేము కోరుకుంటున్నాను. మా ఊరి సమస్యలు కొన్ని, మా రజకులు పడుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చాం. మాకు ఇటు తూర్పు భాగాన ఉన్న ఈ కంచి
ఎప్పటి నుంచో దాన్ని సర్వే చేయించి మాకు అది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఇమ్మని కోరటం కూడా జరిగింది పంచాయతీ వారిని, అలాగే జిల్లా వారిని. అలాగే అటు పక్కన చెరువులో ఉన్న సగభాగం మాకు ఇవ్వడం, సగభాగం పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అది ఆ గట్టు మధ్యలో కొట్టేసి ఆ నీళ్లు ఇందులోకి వచ్చేసి మా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ చెరువుని ఒకసారి రీసర్వే పెట్టించి మాకు ఎక్కడ దాకా ఉందో మాకు ఇప్పించవలసిందిగా అలాంటి 4-3 సమస్యలు మా జిల్లా అధ్యక్షులు శ్రీ చిలకలపల్లి కట్లయ్య గారికి వివరించడం జరిగింది. దాన్ని రేపు జరగబోయే 26/2/2024 సోమవారం నాడు జిల్లా కమిటీలో దాన్ని తీర్మానం చేసి దాన్ని పైకి పంపించే కలెక్టర్ గారితో మాట్లాడి మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థించడం అయింది. స్థానిక సుబ్బారావుపేటలోని భవిత దివ్యాంగుల కేంద్రంలో లయన్స్ జోన్ చైర్పర్సన్ పేరుచెల్ల మురళీకృష్ణదాస్ సౌజన్యంతో గురువారం మాతృభాషా దినోత్సవం వేడుకగా నిర్వహించారు. హెచ్ఎంబి జ్యోతి మాతృభాషా ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో కె కుమారి, ఎస్కే బాలయేశ్వరయ్య, చంద్రకుమారి, కెవి రంగయ్య, ఎస్వి లక్ష్మి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపక సెక్రటరీ చలంచల సుబ్బారావు సతీమణి సాయి నవభారతి గురువారం ఉదయం స్వర్గస్థులయ్యారు. ఆమెకు 70 సంవత్సరాలు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. నవభారతి మృతికి చిందిస్తూ సహచర పాలకవర్గ సభ్యులు, ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రత్నాకర్ రావు, డాక్టర్ భాస్కర్ రావు, డీన్ డాక్టర్ రాంబాబు, డాక్టర్ భాస్కర్ రాజు, వివిధ విభాగాల అధిపతులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భారతి పార్థవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సుబ్బారావుకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లోని షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు బాబాను దర్శించుకున్నారు. అనంతరం బాగోలి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. గురువారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచే కూడా స్వామివారికి విశేషమైన అన్న సమారాధన కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అన్న సమారాధనకి సుమారు 300 మందికి మాకు అన్న సమారాధన కార్యక్రమానికి మేము ప్రతి వారం కూడా చేయడం జరుగుతోంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి మీ వంతు విరాళాలు ఇచ్చి, ఎందుకంటే తృప్తిగా భోజనం చేయడానికి జనం పెరుగుతున్నారు. ఫస్ట్లో మేము 100 మంది అనుకున్నది ఈరోజు 300 మందికి అన్న సమారాధన చేయడానికి అంటే మాటలు కాదు. సుమారు 10,000 రూపాయల వారానికంటే నెలకి 40,000 రూపాయలు మేము ఖర్చు చేయడం జరుగుతోంది. కావున మీ వంతు సహాయాలు ఇచ్చి అందరూ ఇంకా తృప్తిగా భోజనం చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. భక్త మహాశైలికి మరొకసారి తెలియజేసుకుంటుంది. పుట్టినరోజు సందర్భంగా కానీ, పెళ్లి రోజు సందర్భంగా కానీ ఏదైనా కూడా ఈ ప్రగతి కాలేజీ పక్కన ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథ బాగోలి రామచంద్రం గారి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మీరందరూ కూడా విరాళాలు ఇచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు గణేష్ నగర్, గాంధీబొమ్మ సెంటర్, హౌసింగ్ బోర్డ్, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారని ఎలక్ట్రికల్ డిఈ వెంకటేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.